నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా. ఓకే, ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏంటి ఎక్కడున్నాను నేను అని అనుకుంటున్నారా? ఈరోజు ఒక బ్యూటిఫుల్ పర్సన్ ఇంటికి వచ్చేసామండి మనం. అయితే నేను మామూలుగా ఎపిసోడ్స్ చేయటం కోసం ఇక్కడికి వచ్చాను, కానీ వీళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత ఈ అద్భుతమైన ఈ వాతావరణం చూసిన తర్వాత మీ అందరికీ కూడా చూపించాలి వాళ్ళ ఇల్లుని. ఆ ఇల్లు అయితే ఎంత డివైన్ గా ఉందంటే నేను మాటల్లో చెప్పలేను. మీ అందరికీ తెలుసు, నా హార్ట్ లో నుంచే వస్తాయి ఏ మాటలైనా కూడా. సో ఇక్కడికి రాగానే నేను ఆవిడని రిక్వెస్ట్ చేశాను, మీ ఇల్లుని చూపించాలి. ఎలా, ఎందుకంటే ఇంటిని చూసి ఇల్లాలని చూడండి అని అంటూ ఉంటారు కదా. మన ఇంటిని బట్టే అన్నీ కూడా ఆధారపడి ఉంటాయి. మన అభ్యున్నత అనుకోవచ్చు, మన ఆనందం అనుకోవచ్చు, ప్రతిదీ కూడా. అందుకనే ఒక ఇల్లుని ఎలా ఉంచుకోవాలి మనం అనే విషయం ఈ రోజు మనం తెలుసుకోబోతున్నాము. మనం వచ్చేసాం వనజా రామశెట్టి గారి ఇంటికి. వెళ్దాం లోపలికి. ఇదంతా కూడా ఆవిడిల్లే, అది కూడా చూద్దాం. ఇదంతా కూడా ఆవిడ స్వహస్తాలతో డెకరేట్ చేసుకున్నటువంటి, లేకపోతే పెంచుతున్నటువంటి అద్భుతమైన గ్రీనరీ ఇక్కడ ఉంది. ముందుగా అయితే ఆవిడకి ఒకసారి హలో చెప్పేద్దాం. వనజ గారు నమస్తే. సచ్ బ్యూటిఫుల్ హౌస్ వనజ గారు. యూఆర్ బ్లెస్డ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ మాకు పర్మిషన్ ఇచ్చిన. పర్మిషన్ ఏం లేదు, ఇట్స్ ఆల్ యువర్స్.
సో ముందుగా లోపలికి వెళ్దాము. అంతకన్నా ముందు ఒకసారి ఇక్కడే చూపించారు. అసలు ఈ గ్రీనరీ చూసిన తర్వాత ఇంకా అసలు మాటలు లేవు. వనజ గారు, మొత్తం మీరే ఇలా మొత్తం డెకరేట్ చేసుకున్నారని కానీ లేకపోతే పెంచుతున్నారని కానీ మీరు నాకు ఆల్రెడీ చెప్పారు. ఎన్నాళ్ళ మట్టి ఉంటున్నారు ఇంట్లో? ఎన్నాళ్ళు అయింది ఇలా మొత్తం మార్చడానికి? ఆల్మోస్ట్ 13 years ఇక్కడ చెట్లు అంటే చాలా ఇష్టం. ఎందుకంటే మొక్కలు ఇల్లు మన మైండ్ ని ఎక్స్టెన్షన్ ఆఫ్ అవర్ మైండ్ అన్నమాట. మనం ఎలా ఉన్నామనే మన ఇంట్లో ఎలా చెట్లు పెరుగుతున్నాయని చెప్తుంది. అండ్ ఏంటంటే మార్నింగ్ లేవగానే గ్రీనరీ చూస్తే ఒక మంచి హ్యాపీనెస్. మనకున్న ఎనీ నెగటివ్ థాట్స్ ఏది ఉన్నా ఫస్ట్ వెళ్ళిపోతాయి. సో చక్కగా అంటే ఇది ఒక అపార్ట్మెంట్ పెంట్ హౌస్ లో మొత్తం పైన ఈ స్పేస్ అంతా కూడా ఇంత బ్యూటిఫుల్ గా మీరు యూటిలైజ్ చేసుకుంటున్నారు. అయితే మొక్కలే కాదు, ఇందులో బోల్డ్ అంతా అంటే అటు ఎంత దైవిక వృక్షాలు ఉన్నాయి. అటు తులసి మొక్క ఒకసారి ఇక్కడి నుంచి మొదలు పెడదాం. ఎంత బ్యూటిఫుల్ గా పెట్టి ఉన్నారు తులసి మొక్క. ప్రతినిత్యం ఇక్కడ అర్చన జరుగుతూ ఉంటుందా? ఏమేమి ఉన్నాయి వనజ గారు ఇక్కడ? ఇది కదంబ వృక్షము. లలిత అమ్మవారు లలిత స్వరూపమే ఇంకా అంతే. కదంబము, తులసి, ఇక్కడ ఉసిరి, తులసి అమ్మవారు, ఈ ఉసిరి అన్నమాట. ఇది ఆల్రెడీ కాయలు వచ్చేసినాయి. కొంచెం ఈ చలికాలం కాబట్టి కాస్త ఆకులు రాలిపోయినాయి, బట్ కింద అంతా బానే ఉంది. అందులోనే తులసి కూడా పెరుగుతుంది. అరటి చెట్టు, గురుగ్రహానికి మనం ఎవ్రీ థర్స్డే పూజ, బట్ రోజు పూజలే అవుతూ ఉంటాయి. ఈ పార్ట్ అయితే ఎవ్రీడే పూజలు. అంటే ఇంత చిన్న ఈ కుండీలో కూడా అరటి మొక్క పెరుగుతుంది. పెట్టేసాము. గెల ఏం రాదు, జస్ట్ ఇంతవరకు అంతే. బిల్వం వృక్షం ఇంత కుండీల్లో కూడా పెంచొచ్చు అనేది నిజంగా జమ్మి. ఇవన్నీ దసరాకు చేసిన పూజలు అన్ని కట్టేసాం, కోరికలు కట్టేమంటారు. అవి జమ్మి చెట్టు పక్కన జమ్మి చెట్టు, మందారము, ఇక్కడ ఇవి తమలపాకులు ఇంట్లో ఉండొచ్చా వనజ గారు? హ్యాపీ లక్ష్మీ స్వరూపము. అసలు మాంగళ్య దేవత అందులోనే ఉంటారు. కాకపోతే కాస్త నియమాలు పాటించాల్సిన పరిస్థితి ఉంటుందా తమలపాకులు ఉంటే? మనం తులసిని ఎంత కేర్ఫుల్ గా చూస్తున్నామో అంతే. మనీ ప్లాంట్ కంటే ఈ క్రీపర్ పెంచితే చాలా బాగుంటుంది. మీరు యూజ్ చేసుకుంటారా? అంటే చాలా కుండీలో పెట్టేసాను యాక్చువల్ గా తమలపాకులు. మన ఇంట్లో ప్రతిరోజు పూజ అవుతూ ఉంటది కదా. ఇంకా శంకు పుష్పాలు, గన్నేరు అన్ని ఇక్కడే ఉన్నాయి. అన్నిటినీ కూడా కుండీల్లో పెట్టుకుని ఎన్నాళ్ళ మట్టి పెంచుతున్నారు? 13 ఏళ్ల నుంచి వచ్చినప్పటి నుంచి ఒక్కొక్కటి యాడ్ అవ్వకుండా వెళ్ళినాయి అనమాట. మందారాలు, ఇంకా చాలా ఇక్కడ మరువం ఉంది. మరువం చాలా దగ్గర చూస్తారు యాక్చువల్ గా. అండ్ ఫ్లవర్స్ అన్ని ఇంట్లోవే. ఈ పర్టికులర్ ప్లేస్ మాత్రం ఓన్లీ తులసికి, దైవిక వృక్షాలు వీటికి. ఇక్కడ ఏమైనా హోమాలు అవి చేసుకుంటే ఇక్కడ చేసుకుంటారా? ఇక్కడ హోమాలు, వ్రత అలాంటివి ఏమైనా చిన్న తులసి వనంలో చేసుకుంటారు. ఓకే, ఇంకాస్త ఇటు ముందుకు వెళ్తే ఇక్కడ ఎంట్రన్స్ లో చక్కగా వినాయకుడిని పెట్టారు. చక్కగా ఏనుగులు, ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇది కూడా. ఇక్కడ కూడా దీపారాధనలు ఏమైనా జరుగుతాయి? ఇక్కడ ఏం లేదు, అది ఊరికి అలా పెట్టేశాను అన్నమాట. ఓకే, ఇక్కడ ఒక మామిడి మొక్కను కూడా పెంచి. ఇది మామిడి కాదు, ఇది రుద్రాక్ష. ఇది నాలెడ్జ్ నిల్లు. రుద్రాక్ష కుండీలో పెరుగుతుందా? పెరిగింది కరెక్టే, కళ్ళెదుట కనబడుతోంది. అయినప్పటికీ ఇంత పెద్ద మొక్క అసలు ఇలా పెరిగింది. ఒకటే ఆశ, ఏదన్నా ఒక్క రుద్రాక్ష రాకపోతుంది అని. రుద్రాక్ష పర్టికులర్ గా ఆ చల్లటి ప్రదేశంలోనే వస్తుంది అనేది ఒక మాట వింటూ ఉంటాం. ఇప్పుడు అన్ని అలా అన్నారు. ఇప్పుడు చూస్తే మనం ఫ్రూట్స్ అవి చూస్తే వేరే కంట్రీస్ లో ఇక్కడ పెంచేస్తున్నారు. సో ఒక ఆశతో పెట్టాను అనమాట. ఎన్నాళ్ళు అయిందండి ఇది పెట్టి? 5 years అయింది. 5 years అంటే 7 years కి వస్తుంది రుద్రాక్ష అన్నారు. సో ఇంకా 2 years టైం ఉంది. రావాలి పూర్తిగా కోరుకుంటున్నాను. వచ్చిన రుద్రాక్షను ఏం చేస్తారు? వస్తే మెడలో వేసేసుకుంటారు అంతే. ఒకటే. అద్భుతం. రైట్, ఇక్కడ ఇంకా ఇదంతా మీరే మళ్ళీ కట్టించుకున్నారండి? ఇలా చేయించుకున్నారా? అక్కడ కృష్ణుడు కృష్ణుడు అంటే చాలా ఇష్టం. మా ఇంట్లో ఎక్కడ చూసినా చాలా కృష్ణుడే ఉంటారు. బ్యూటిఫుల్ రాధాకృష్ణుడు ఎంత ముద్దుగా ఉన్నారు. అదంతా మీరు చేయించారు? రైట్. సో ఇక్కడ మల్లె కూడా ఉంది కదా? మల్లె, బొండు మల్లె. ఇది మామూలు చాలా లావుగా ఉంది కానీ బాగా వస్తాయి మల్లె. ఇవి శంకు పుష్పాలు. ఇది యాలకల చెట్టు. ఒకసారి చూపించండి. వస్తుంటాయి యాలకులని? ఇప్పుడు దాకా రాలేదు. ఇది కూడా కొత్తవే. వస్తాయి. యాక్చువల్ గా కర్పూరం చెట్టు ట్రై చేశాను కానీ పెరగలేదా? అది కూడా దానికి కూడా చల్లటి వాతావరణం అస్సలు పెరగలే. అది ఇలాగ ఎంత ట్రై చేశానో పెరుగుతుందని. కానీ ఇది పసుపు కొమ్మేనా? పసుపు కొమ్ము. ఇది
ఓకే, బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. ఇక్కడ కొన్ని క్రీపర్స్ ఉన్నాయి. కేర్ఫుల్ మా జాగ్రత్త. సన్నజాజా? ఇది సన్నజాజి, లక్ష్మి అమ్మవారికి ప్రీతికరమైన. అమ్మ ఇక్కడ నేను వెనకాల ఉన్నాను, జాగ్రత్త, కేర్ఫుల్. సన్నజాజి చెప్ప ఎంత బ్యూటిఫుల్ గా ఆ ఫ్రేగ్రెన్స్. నేచర్ పొద్దునే అన్ని తెప్పేసాం పూలన్నీ. మీరు బయట ఇంకేం పువ్వులు కొనుక్కోరా అంచగారు? మోస్ట్లీ కొనం, ఇలా బయట కట్టడానికి ఏదైనా స్పెషల్ బంతి పూలు అలాంటివి. కలువ కూడా పెంచుతున్నారు? కలువ పెంచుతున్నాను. వచ్చాయి అప్పుడే? చాలా సార్లు వచ్చినాయి. ఇప్పుడు సీజన్ రాలేదు, ఇప్పుడు అయితే చాలా సార్లు వస్తాయి. ఎస్పెషల్లీ నాకు వరలక్ష్మి వ్రతానికి మాత్రం ఒకటైనా రెండైనా వస్తాయి. బ్లెస్సింగ్ అది నిజంగా. ఇలా ఇంత చిన్న దాంట్లో కూడా వచ్చేస్తే విత్తనం వేస్తే వాటంతా వచ్చేస్తాయి ఆటోమేటిక్ గా. రైట్ రైట్. ఇక్కడ కొన్ని రోజా మొక్కలు రోజు ఉన్నాయి, పుదీనా ఉన్నది, పాలకూర ఉంది. అబ్బా ఈ మందారం చూడండి ఎంత పెద్దగా ఉందో. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. సో ఇవన్నీ మామూలుగా ఈ మొక్కలు మామూలుగా వేసేస్తాయి ఇవన్నీ. అద్భుతం మంజ గారు, చక్కగా ఇక్కడ కూర్చుంటే హ్యాపీగా ఉంటుంది. హైదరాబాద్ ఏముంటుంది, కాంక్రీట్ జంగల్ అది ఇది అని అంటూ ఉంటారు కదా, మీరు ఎలా మలుచుకున్నారు అనేది ఖచ్చితంగా మీ చేతుల్లో ఉంటుంది. అంటే ఇక్కడికి వస్తే మాకు అంటే కట్ ఆఫ్ అన్నమాట కంప్లీట్ గా, ఎక్కడికి వెళ్ళక్కర్లేదు కదా, అక్కడంతా కొండలు. అది బాగా బ్యూటిఫుల్ గా ఉంటుంది. అదే అదే. ఇవి నిమ్మ చెట్లు, నిమ్మకాయలు వచ్చినాయి బాగా వచ్చాయి. ఇదిగోండి చాలా వాడేసాం కూడా. ఇంత బుల్లి మొక్క కూడా వచ్చాయి. ఇవన్నీ నిమ్మ. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. సో ఏం చేస్తుంటారు ఈ స్పేస్ లో చెప్పండి? ఇక్కడ చక్కగా ఉయ్యాల కూడా ఉంది. ఈ స్పేస్ లో యోగా చేస్తూ ఉంటాను, పౌర్ణమి రెమెడీ పూజలు, రెమెడీస్, ఫంక్షన్లు, వ్రతాలు, నోములు, కళ్యాణాలు అన్ని ఇదే స్పేస్ లో చేసేస్తూ ఉంటాము. సాయంత్రం పూట మూన్ లైట్ డిన్నర్లు కూడా ఇంట్లో పిల్లలతో ఇక్కడ ఆడడం ఏంటి అన్ని ఇక్కడే అనమాట. వి డూ లాట్ ఆఫ్ థింగ్స్. అంటే వీఆర్ వెరీ వెల్ ఈ స్పేస్ కి చాలా కనెక్ట్ అయిపోయి ఉంటాం అనమాట. నేను వచ్చి ఒక గంట అయింది, ఇక్కడ ఉంటే బాగుండు ఇక్కడ ఉంటే బాగుండు అని అనిపించేటటువంటి ఫీలింగ్. అయితే ఇలా అన్నమాట. అంటే ప్రతి మొక్క అది చూస్తుంటే ఒకలాంటి హ్యాపీనెస్ మాకు. ఎంత పీస్ఫుల్ గా చేతులారా మీరు పెంచాం కాబట్టి అదొక కనెక్ట్ అన్నమాట. మీరే పోస్తుంటారా నీళ్లు? ఉన్నారు వాళ్ళు రానప్పుడు నేను పోసేస్తాను. బట్ మిగతావన్నీ మధ్య మధ్యలో క్లీనింగ్ అవన్నీ చూసుకుంటూ ఉంటాం. ఎందుకంటే ఇప్పుడు ఈ పళ్ళ మొక్కలు అవి కూడా పెట్టాం అన్నమాట. వస్తున్నాయి జామకాయలు బోల్డ్ అని తినేసాం. జామకాయలు, అక్కడ దబ్బకాయలు ఉన్నాయా? ఉన్నాయా? ఉందా? కానీ బోల్డ్ అంత స్పేస్, పెంట్ హౌస్ ఉన్నప్పుడు బోల్డ్ అంతా ఈ స్పేస్ ని ఇలా చక్కగా వాడుకుని కదా. బ్యూటిఫుల్. దబ్బకాయ ఎక్కడ ఉంది? దబ్బకాయ పులిహార చాలా బాగుంటుంది. దబ్బకాయ పులిహార యాక్చువల్ గా ఆ చెట్టు ఏమైందంటే, మేము ఆ మొక్క తెచ్చి ఎన్నో ఏళ్ళు అయితే అసలు పెరగలేదు. మేము యాక్చువల్ గా ఏంటంటే నిమ్మకాయ చెట్టు అని తెచ్చాము. అది దబ్బకాయ తెలీదా? దబ్బకాయ తెలీదు. నిమ్మకాయని పెడితే నేను అక్కడ నించొని ఒక రోజు చాలా ఇయర్స్ అయిపోయిన తర్వాత ఇక్కడే మేము సరదాగా ఆడుకుంటూ మన ఈ చెట్టు యూజ్లెస్ ట్రీ అనుకుంటాండి, ఒక్క ఫ్రూట్ కూడా ఇవ్వలేదంటే వి వోంట్ బిలీవ్. ఒక 1 వీక్ తర్వాత చిన్నగా పిందెలు స్టార్ట్ అయినాయి. స్టార్ట్ అయ్యాక దాని తర్వాత పెరుగుతున్నాయి. ఎంతకీ అవి ముగ్గట్లేదు. చూస్తే ఇంతింత అసలు ఆ మాట అన్న తర్వాత 26 కాయలు వచ్చినాయి ఆ చెట్టుకి. అవి ఇంతింత హాట్ అయింది. అలా అన్నాక తర్వాత నేను సారీ చెప్పాను లిటరల్ గా. నాకు ఇవన్నిటికీ అందుకంటే నాకు అనిపించింది అనమాట, ఓకే వాటికి కూడా మనసు ఉంటది, అవి అర్థం చేసుకుంటాయి. అండ్ సీరియస్ గా ఏంటంటే నేను బ్యాచిలర్ థెరపీ కూడా చేశాను అనమాట. ఇట్స్ మెడిసిన్ విత్ ఫ్లవర్స్. సో అందులో ఈ మొక్కలు బాగోలేనప్పుడు ఇట్స్ అన్ ఎమోషన్ ఫర్ దెమ్. అప్పుడు ఒక మెడిసిన్ వేస్తారనమాట, చిన్న లిక్విడ్. అప్పుడు అందులో నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు ఏమంటే దే ఆల్సో హ్యావ్ ఎమోషన్. ప్లాంట్స్ అంటాం, అందుకే మనం నేచర్ రెమెడీస్ చేస్తాం, నేచర్ కి కనెక్ట్ అవ్వడము. సో మీరు ఎంతగా మొక్కలతో కనెక్ట్ అవుతే, రోజు పూలు అన్ని తెంపాక అక్కడి నుంచి నిజంగా మనస్ఫూర్తిగా వాటికి కృతజ్ఞత థ్యాంక్ యూ చెప్పేస్తాను. ఎందుకంటే నా పూజకి సరిపడిన పూలు నాకు ఇస్తున్నారు. సో ఇంత అందంగా ఇంత ప్రశాంతమైన వాతావరణం ఇచ్చినందుకు రియల్లీ థ్యాంక్ యూ చెప్పి అప్పుడు వెళ్తాను లోపలికి పూలు తెంపుకొని. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. ఇదేం మొక్క? ఇది నార్మల్. ఇదైతే జామ. ఇక్కడ కృష్ణుడు ఉన్నాడు. కృష్ణుడు కొంచెం బాగాలేదు కానీ ఉన్నాడు మొక్కల్లో కొలువు తీరి. రైట్ రైట్. బ్యూటిఫుల్.
ఇక్కడ ఒక్కసారి పారిజాతం. పారిజాతం ఉందా? అదే అడగబోతున్నా నేను. వేసారా? ఆ, వస్తున్నాయి కూడా కదా, వచ్చినాయి. రాలుతున్నాయి కూడా. ఆ, బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. కరివేపాకు. కరివేపాకు మా కిచెన్ నుంచి ఇక్కడ పరిగెట్టుకొని వస్తాం కరివేపాకు కావాలంటే. పోపు టైంలో. పోపు టైం లోనే పరిగెడతాం అనమాట. అదొక్కటే రన్నింగ్. అద్భుతం అద్భుతం, చాలా బ్యూటిఫుల్ గా ఉంది మీ టెర్రస్ గార్డెన్. చాలా చాలా బాగుంది. మరి ఇక లోపలికి వెళ్దామా? లోపలికి కూడా చూపిస్తారా? పంచగారు ఎంట్రన్స్ లోనే చక్కగా ముగ్గు, మీ గడప, పాత స్టైల్లో ఇల్లు బాగుందండి. ఇలానే ఉంటుందిగా మీ ఇల్లు? మామూలుగా కూడా ఇలాగే ఉంటది. ఇలా కట్ట పూలు అవి ఇవి కట్టాం. రెగ్యులర్ గా కూడా ఆల్మోస్ట్ ఇలాగే ఉంటుంది. పండగల ఇక్కడ రుబ్రోలు అంటే ఇవి గౌరీదేవికి ప్రతీకగా కూడా చూస్తారు కదా. సో ఇక్కడ ఇలా పెట్టుకోవచ్చా మనం కూడా? పెట్టుకోవచ్చు. అంటే ఇక్కడ వరకు మేము చెప్పులు అవి ఏమి అలౌ చేయము. సో అందుకని ఇక్కడ కూడా రోజు అగరబత్తులు పెట్టి, ఈ మధ్య మిక్సీలు వచ్చేసాయి కదా, మేము పట్టించుకోవట్లేదు. సో అవి హైలైట్ అవ్వాలి, ఉండాలి. చక్కగా బయట పెట్టారు. అలాగే గడపకు కూడా ఎంత అందంగా గడపని చక్కగా అలంకరించారు. గడప గౌరీ అని అంటారు కదా, సో అందంగా ఉంది. ఇటు పక్క ఒక బ్యూటిఫుల్ యాంటిక్ పీస్ ఒకటి ఉంది, ఒక మంచి మిర్రర్ ఉంది ఇక్కడ. చాలా బ్యూటిఫుల్ గా. రైట్. పైన కూడా చక్కగా మామిడి మీరే కడతారండి అలా? మామిడి తోరణాలు. ఏకాదశికి రావటం వల్ల ఇంకా ఇంకా బ్యూటిఫుల్ గా ఈ పండగలు అవి అయినప్పుడు శుక్రవారం అయితే మామిడి తోరణం ఉంటది. ఇంకా లోపలికి వెళ్తే ఆహా ఎంత బ్యూటిఫుల్ గా ఉందండి. కృష్ణుడు, వెనకాల సాయి బాబా. ఒకసారి చూపించండి, క్లోజ్ లో చూపించండి. ఎంత అందంగా. నేను ఫస్ట్ లో చెప్పినట్టు ఇంటిని చూసి ఇల్లాలని చూడాలి అని అంటారు. మన ఇల్లు ఎలా అయితే మనం పెట్టుకుంటున్నామో దాన్ని బట్టే మన హార్ట్ కూడా ఉంటుంది అనేది ఖచ్చితంగా పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. మన మాటలు కూడా. మనం ఇంటికి వచ్చిన తర్వాత అంటే మనమనే కాదు, మన పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ హస్బెండ్ ఇంటికి వస్తే వాళ్ళకి ఒక ప్రశాంతమైన వాతావరణం ఉండాలి. సో కీ రోల్ ప్లే చేసేది ఇంట్లో ఉన్న ఆడవాళ్ళే. ఎలా ఉంచుతున్నారు, కరెక్ట్. ఎంత అంటే వాళ్ళు వచ్చేటప్పటికి, బికాస్ షీ హోల్డ్స్ ద రెస్పాన్సిబిలిటీ. కరెక్ట్ కదా. ఎంత అందంగా తీర్చిదిద్దారు. అయితే పోనీ మీరు ఏమైనా ఇంట్లోనే ఉంటారా? కాదు, బోల్డ్ అంత పని. అనుజ గారు ఇక్కడ లోపలికి వస్తే బాబా ఎంత బ్యూటిఫుల్ గా ఈ పెయింటింగ్స్ అన్ని ఏంటి వంజ గారు? ఇవి నిర్మల్ పెయింటింగ్స్. అయితే జనరల్ గా ఒక ఆయన పేరు వెంకటేశ్వర్లు అన్నమాట. ఈయన వెరీ ఫేమస్. ఈయన వరల్డ్ రికార్డ్ కూడా, గిన్నిస్ రికార్డ్స్ లో కూడా ఉన్నారు. సో ఆయన కలవడం జరిగింది అనమాట. ఆయన చెప్తూ ఉంటే నాకు చాలా ఇంప్రెస్ అయిపించి ఆయన తోటి ఈ పెయింట్స్ వేయించుకున్నాం. యాక్చువల్ గా ఇది మొత్తం విలేజ్ అట్మాస్ఫియర్ అనమాట. విలేజ్ లో ఎట్లా ఉంటుంది, నందవ్రజంలో ఉన్నట్టు అనిపిస్తుంది ఇవన్నీ చూస్తుంటే. ఇవన్నీ మీరు వేయించుకున్నారా? మేము చెప్పి వేయించుకున్నాం. విలేజ్ అట్మాస్ఫియర్ ఎట్లా ఉంటది. అద్భుతం అద్భుతం, చాలా చాలా బాగుంది. తర్వాత ఇక్కడ కొండపల్లి బొమ్మలు కొండపల్లి బొమ్మలు పెట్టారు ఇక్కడ చక్కగా. ఎన్ని బొమ్మలు వచ్చినా వీటిని బీట్ చేసేవి ఏవి రావు. నో మ్యాటర్ అసలు ఇంకేవైనా కూడా వేరే ఏవి రావు. ఇక్కడ కూడా చేనేత కార్మికుల ఇవన్నీ మన పాతకాలం. ఇవి కూడా ఏంటి వంజ గారు? ఇది ఏమంటే కర్రా బిళ్ళ అంటాం. కర్రా బిళ్ళ. ఇది కొట్టి ఇలా కొట్టేస్తాం. ఆడతారా? ఏవో ఇంక ఉండాలి అని అంతే. ఇవి ఇది కూడా ఇది ట్రై చేయొచ్చు, సరదాగా ఉంటది. స్ట్రెస్ బస్టర్ అనమాట. ఇప్పుడు స్ట్రెస్ బాల్ అంటాం కదా మనం, ఇది కూడా నాకు అదే అనమాట. మా పిల్లలతో అంటాను, ఇది మీరు 3 points లో పడిపోతే మీరు అనుకున్నది అయిపోద్ది అంట. మూడు ఆప్షన్, ఇది 3 సార్లు పడిపోతే ఇది పడదు. ఇది కాస్త ఇది టఫే. 30 సార్లు ఎలా ఉంది? పర్వాలేదు, ఆయన తెలుసు అవనియండి. 30 సార్లు అనమాట. వెరీ గుడ్ వెరీ గుడ్, అయిపోయింది. ట్రై చేయొచ్చు. అయిపోయింది. మనకు లేదు, మనకు అంత క్రియేటివిటీ లేదు. అయినా కోరుకోవాలి కదా ఇవి. అంటే ఇవన్నీ మనకి మర్చిపోయిన గేమ్స్ ఇవన్నీ. సో అందుకని ఇలాంటివన్నీ ఉంటేనే మా పిల్లలకు తెలుస్తుంది అనమాట. ఎంతసేపు క్రికెట్ ఫుట్బాల్ కాదు, ఇవన్నీ పాతకాలం. ఇవన్నీ కొట్టేది, మామిడికాయలు. ముందుగా వంజ గారు లోపలికి వెళ్ళడం కంటే ముందు ఈ డోర్స్ ఇవి కూడా చక్కగా నీట్ గా ప్లాన్ చేసుకుని చేయించుకున్నాను. ఇవన్నీ కార్వింగ్. అయితే పాత స్టైల్లో లాగా గొళ్ళెలు ఉన్నాయి చూడండి. గొళ్ళెం
సూపర్ సూపర్. ఇవి ఈ హోల్డర్స్ ఆపటానికి కదా. సూపర్. లోపలికి రండి. సాయిబాబా అంటే మీకు సాయినాథుడు అంటే చాలా కదా. సో ఎంట్రన్స్ లోనే బ్యూటిఫుల్. సో ఎంట్రన్స్ లోనే చక్కటి సాయినాథుడి బొమ్మ ఉంది. యా, లోపలికి వస్తే అసలు ఎంత బ్యూటిఫుల్ గా డెకరేట్ చేసుకున్నారు మీ ఇంటిని. ప్రతిదీ యాంటిక్. మీ వారు చాయిస్, మీ చాయిస్ అంటే లక్కీగా ఇద్దరు ఒకటే టేస్ట్. అండ్ మమ్మల్ని చూసి మా పిల్లలు కూడా దే ట్యూన్ టు దిస్ అన్నమాట. వాళ్ళు వేరే వాళ్ళ ఫ్రెండ్స్ ఇంటికి వాళ్ళకి వెళ్తారు. వెరీ అప్ క్లాస్ హౌసెస్ లో ఉంటాయి కదా, కొంచెం ఈ మధ్య కొంచెం లేటెస్ట్ గా, సో కాల్డ్, బట్ స్టిల్ బట్ అంటే అపార్ట్మెంట్స్ ఇప్పుడు లేటెస్ట్ గా కడుతున్నారు కదా అవన్నీ. బట్ వన్ దే కమ్ హోమ్ దే ఫైండ్ దిస్ ప్లేస్ బెటర్. దిస్ ఇస్ హోమ్ అన్న ఫీలింగ్ వాళ్ళకి ఉంటది అన్నమాట. అంటే వాళ్ళ ఇల్లు డిఫరెంట్ గా ఉంటది. వాళ్ళ ఇల్లు హోటల్ లా ఉండకూడదు, ఇల్లులా ఉండాలి. దట్స్ వాట్. సో వాళ్ళు వెళ్తారు ఫ్రెండ్స్ ఇంటికి, అంతా వెళ్తారు, చూస్తారు, వస్తారు. బట్ వెన్ దే కమ్ బ్యాక్ దే లోకి మా ఇల్లు ఇది అన్న వాళ్ళకి దే నెవర్ కంప్లైంట్. ఇలా లేదు అలా లేదు, ఇలా లేదు అని బయటకు వెళ్ళి వాళ్ళు బయట వాళ్ళతో కంప్లైంట్ చేయాలి, ఇక్కడ చేయకూడదు. రైట్. సో ఇక్కడ కృష్ణుడిని కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉయ్యాల ఎలా కలెక్ట్ చేస్తారు మంజ గారు? ఇవన్నీ ఏంటంటే ఫస్ట్ థింగ్ కొంచెం మా అత్తగారు వాళ్ళ పాత సామాన్లు అటక మీద పడేసిన అన్ని తీసేసి రీయూజ్ చేస్తాము. కొన్ని మేము ట్రావెలింగ్ చేసేటప్పుడు, అప్పుడు జాబ్ చేసేటప్పుడు వెస్ట్ ట్రావెల్ ఎక్స్టెన్సివ్ గా ఉండేది అనమాట. సో ఏ ప్లేస్ కి వెళ్ళినా అక్కడ ఏమైనా యాంటిక్స్ కనపడితే తీసేసుకోవడం. చాలా బ్యూటిఫుల్ గా ఎవ్రీ కార్నర్ యు మేక్ షూర్ చాలా బ్యూటిఫుల్ గా అలా వదిలేయకుండా ఎవ్రీ కార్నర్ ఇంత నీట్ గా డిజైన్ చేసుకుని, ఇదేదో కిటికీ అనమాట, పాతకాలం కిటికీ. అర్థమైంది, ఎంత ఎంత ముద్దుగా ఉంది. ఏది చెప్పాలో ఏది ఎలా చెప్పాలో తెలియకుండా ఉన్నాను నేను. అక్కడ ఒకసారి పెయింటింగ్ చూస్తే కూడా ఎంత బ్యూటిఫుల్. కృష్ణుడు అంటే చాలా కృష్ణుడులే ఉంటారు ఇంట్లో. ఎక్కడ చూసినా ఎవ్రీ కార్నర్ ఒక కృష్ణుడు మాత్రం ఖచ్చితంగా కనపడతారు. ఇక్కడ ఈ ఫ్రంట్ లో కూడా ఎంత ముద్దుగా డెకరేట్ చేసి పెట్టుకున్నారు. సో క్యూట్. ఇవన్నీ కూడా ఒరిజినల్ ఫ్లవర్స్. ఒరిజినల్ ఫ్లవర్స్. ఎలా మీకు టైం చిక్కుతుంది ఇవన్నీ? అంటే వీటికి ఒక హాఫ్ అన్ అవర్ కేటాయించాల్సిందే, అయిపోతుంది. అంటే ఇల్లు సెట్ చేసుకోవడం జస్ట్ అంటే ఉన్నారు, హెల్ప్ ఉంటారు. బట్ ఈ ఫ్లవర్స్ వేయడము అంతా అంటే నాకు నచ్చినట్టు నేను చేయాలంటే నేనే చేయాలి, మీరే చేయాలి. వాళ్ళకి చెప్తే చేయడం కుదరదు కాబట్టి బయట చేసిన ఫ్లవర్స్ కానీ ఇవన్నీ నేను చేసుకుంటాను అవన్నీ. సో ఇక్కడ ఇదంతా మీ సిట్టింగ్ ఏరియా? సిట్టింగ్ ఏరియానే ఇదంతా. ఇక్కడికి రావచ్చా? ప్లీజ్. వంజ గారు ఇక్కడ టారో చేస్తారా? అవునమ్మా, టారో కార్డ్ రీడింగ్ అంతా ఇక్కడే చేస్తారా, లేకపోతే మామూలుగా క్లయింట్స్ వచ్చినప్పుడు కూడా ఇక్కడికి రావటం? అంటే ఈ స్పేస్ ని నేను మూవ్ చేయను అనమాట. టారోస్ ఇక్కడే, క్లయింట్స్ ఇంటికి వచ్చే ఆప్షన్ ప్రస్తుతానికి లేదు. అలా అని నా ఆఫీస్ కి ఇవి షిఫ్ట్ చేయాలి అన్న ఆలోచన కూడా ఇంకా ఇప్పుడే లేదు. సో ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఆన్లైన్. మేబీ ఫ్యూచర్ లో నాకు ఆపర్చునిటీ ఉంటే బిగ్గర్ స్పేస్ ఏదైనా చూస్తే గనక అక్కడికి. ఎందుకు ఇవి షిఫ్ట్ చేయకూడదా? నాకు ఎందుకును ఇవి షిఫ్ట్ ఎనర్జీస్ ఏంటంటే మనం వీటిని ఇట్ ఇస్ బేసిక్ గా ఎనర్జీ అనమాట, మన ఎనర్జీ వర్క్స్ హియర్. సో ఈ స్పేస్ లో నాకు చాలా పాజిటివ్ ఎనర్జీ ఉంటది. ఇక్కడ నుంచి షిఫ్ట్ చేయాలన్న అంటే చేస్తే ఐ నెవర్ ఫీల్ దట్ ప్రెడిక్షన్స్ రైట్ గా ఉంటాయి అని అనిపించదు నాకు. దట్స్ మై పర్సనల్ ఫీలింగ్. సో ఇక్కడ నుంచే చేస్తాను టారో ఏం చేస్తాను. బ్యూటిఫుల్. సో ప్రతిరోజు దీన్ని ఎనర్జైజ్ చేస్తాను, రోజు ఎనర్జైజ్ చేస్తాను. ఇంకా పౌర్ణమి అలా వచ్చినప్పుడు మాత్రము కంప్లీట్ గా చాలా సేపు ప్రాసెస్ ఉంటుంది అనమాట. ఎవ్రీథింగ్, ఈ స్టోన్స్ గానీ ఎవ్రీథింగ్. టారో హౌ యాక్యురేట్ అండి? ఎంత నాకైతే ఇప్పటిదాకా టారో ఇస్ యాక్యురేట్. హౌ దే ఫీల్, వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ సంబడీస్ లైఫ్ కానీ, వాట్ ఎగ్జాక్ట్లీ దే నీడ్ టు డూ, ఇవన్నీ యాక్యురేట్ గా ఉంటాయి. టారో ఏంటంటే మనకి మనం బ్లంట్ గా ఉండగలిగితే ఇట్ విల్ గివ్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఇంకా బ్లైండ్ గా దాన్నే మనం అంతే మాస్క్ చేయడం అట్లా ఏం లేదు. బ్లంట్ గా ఉండగలిగితే అది అంటే ఒక్కొక్కసారి డైరెక్ట్ గా చెప్పేస్తూ ఉంటాను అనమాట. కొన్ని కేసెస్ లో కొంతమంది హెల్త్ ఇష్యూస్ తోటి వస్తారు, వాళ్ళకి ఎలా ఉంటది అన్నది ఒకటి ఓపెన్ గా చెప్తానంటే నువ్వు అంటే నా జస్ట్ టెల్ దెమ్, నేను ఇక్కడ ఏది ఉంటే అది చెప్పేస్తాను. మరి ఇట్స్ ఓకే, అది రైట్ ఆర్ రాంగ్ మీరు యాక్సెప్ట్ చేసే దాంట్లో ఉండాలి. అలా అంటే
ఇంకా కొంతమంది చేస్తారు, నాకు కొంతమంది ఆడవాళ్ళు చేస్తారు. కెన్ యూ టెల్ us if my husband అలాగా మా రిలేషన్షిప్ లో ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా? సో అట్లాంటివి ఎంటర్టైన్ చేయరు. అంటే మిమ్మల్ని టెస్ట్ చేయాలనా లేకపోతే ఏంటి దాని ఐ వెనకాల డోంట్ thought నో process? వై ఐ డోంట్ వాంట్ టు బికమ్ ట్రబుల్, అంటే వాళ్ళ లైఫ్ లో ట్రబుల్ చేయడానికి అలాగా అట్లాంటివన్నీ ఉంటాయి. బట్ వాళ్ళే ఫోన్ చేసి వాళ్ళ కోసమే అంటే అట్లాంటి ప్రిడిక్షన్స్ ఏమైనా వస్తాయి, ఐ విల్ జస్ట్ టెల్ దెమ్. అలాంటి కేసెస్ చాలా అయినాయి మన దగ్గర. బట్ యాక్యురేట్ గా వస్తుంది. నాకు కూడా పర్సనల్ నా లైఫ్ లో నాకు ఎక్స్పీరియన్స్ ఉంది. టారో చాలా యాక్యురేట్ గా రిజల్ట్స్ ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. So, I love tarot. కానీ కొంతమంది అంటారు టారో మనకి సంబంధించింది కాదు అని అంటూ ఉంటారు. అదే అంటున్నాను కదా, ఇప్పుడు నేను ఇది చెయ్యాలి అని ఇంటెన్షన్ గా ఏం చేయలేదు, ఇట్ జస్ట్ హ్యాపెండ్. ఓకే, టారో వచ్చింది చూస్తున్నాను, అలాగలా కనెక్ట్ అయిపోయాను అంతే. నేను ఇది చెయ్యాలి అనలేదు, మిగతా అంతా వేరేవన్నీ ప్రాసెస్ ఫాలో అయినా టారో రీడింగ్ అన్నది నేను ఇక్కడ నుంచి స్టార్ట్ చేశాను. నేను ఇప్పుడు ఐఎమ్ ఆల్సో ఇంటూ ఆస్ట్రాలజీ, కానీ ఐ ఫీల్ దట్ మోర్ దెన్ ఆస్ట్రాలజీ నాకు ఈ టారో ప్రెడిక్షన్స్ బాగా పర్ఫెక్ట్ గా వెళ్తాయి నాకు అనిపిస్తుంది. బ్యూటిఫుల్. అది అయినా మనది కాదు మనది కాదు మనది కాదు, ఎందుకు ఈశ్వరుడు సర్వాంతర్యామి, ఎందులో ఉండడు, అన్నిట్లోనూ ఉంటాడు. మన దగ్గర ఇంతకు ముందు చిలక జోష్యం ఉండేది, అది మనదే కదా, మనదే కదా. సో ఇట్స్ రెప్లికా ఆఫ్ దాట్ అన్నమాట. మన దగ్గర ఉన్న కార్డ్స్ కూడా ఐ హావ్ లాట్ ఆఫ్ ఇండియన్ కార్డ్స్ అవన్నీ ఉన్నాయి ఇక్కడ. సో బ్యూటిఫుల్, అమేజింగ్. చాలా డివైన్ గా డివినిటీతో ఉంది ఈ స్పేస్ అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. వాట్ ఇవేంటండి, వీటి గుమ్మాలా? పాతకాలంలో టారో గుమ్మాల కైండ్ ఆఫ్ ఇవి పాత ఎప్పుడు అన్నమాట, చాలా ఏన్షియంట్ డేస్ వి గుమ్మాలు ఇవి. ఒరిజినల్ గానే గుమ్మాలు. ఆ గుమ్మాలు ఇరిగిపోయి పాడేస్తే ఆ బ్లాక్ తెచ్చి దీన్ని కట్ చేసి ఇలా చేసాం అనమాట. యాంటిక్ పీస్ లాగా. ఎవరో యూజ్ చేయట్లేదు యాక్చువల్ గా, యూజ్ చేయకపోతే వి థాట్ విల్ పుట్ ఇట్ ఇంటూ యూజ్, ఏదో చేయొచ్చు దీన్ని. ఎంత బ్యూటిఫుల్ గా, మళ్ళీ దీనికి కలరింగ్ అది కూడా చేయకుండా దాన్ని అలాగే కలర్ చేస్తే దాని బ్యూటీ పోతుంది, పాత లుక్ ఉండాలి. ఎంత మీ చాయిస్. బ్యూటిఫుల్ అండి. చాలా చాలా ఎవ్రీ కార్నర్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అక్కడ వెంకటేశ్వర స్వామి అక్కడ చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఆ పెయింటింగ్ కూడా. దీని ఆపోజిట్ లో ఇంకో ఇల్లు ఉంది కదా, ఈ 2 అపార్ట్మెంట్స్, పెంట్ హౌస్, 2 పెంట్ హౌసెస్ అనమాట. ఫస్ట్ ఇది తీసుకున్న తర్వాత అది ఆపర్చునిటీ వచ్చింది, అది కూడా తీసుకున్నాము. మేమేమనుకున్నాం అంటే ఇది మొత్తం క్లబ్ చేసేసి ఒకటే పెద్ద హాల్ చేద్దాం అనుకున్నాం. చాలా డ్రీమ్స్ ఉంటాయి అనమాట, ఇది మొత్తం కలిపేస్తే పెద్ద ఉయ్యాల అవి ఇవి పెట్టేసుకోవచ్చు అనిపించింది. ఫైనల్ గా ఈ డోర్స్ అన్ని ఓపెన్ చేసేటప్పుడు పెద్ద పెద్ద పిల్లర్స్ ఉన్నాయి ఇక్కడ, సో వర్కౌట్ అవ్వలేదు. కాబట్టి ఏదో మేనేజ్ చేసి, అది కూడా టెక్నికల్ మాకు ఇప్పుడు 2 హాల్స్ ఉన్నాయి అనమాట, డ్రాయింగ్ రూమ్స్ 2. మధ్యలో ఈ స్పేస్ కూడా చాలా చక్కగా ఉంది కదా, అందుకని ఈ 2 కలిపేస్తే ఇంకా బ్యూటిఫుల్ గా ఉండేదేమో. ఫ్యూచర్ లో చేద్దరు, అయినా పిల్లర్స్ ఉన్నాయి కదా, అంతే. చూద్దాం. ఓకే, ఈ ఇక్కడేమో మీ వంటిల్లు ఇదంతా ఇక్కడ కిచెన్, ఒక డైనింగ్, సిట్టింగ్ ఏరియా, ఇక్కడ దేవుడు కదా అక్కడ. ఓకే, అకార్డింగ్ టు వాస్తునే మళ్ళీ అకార్డింగ్ టు వాస్తు ఆబ్వియస్లీ. ఇటు ఈస్ట్ ఉంది, సో ఈశాన్యంలో దేవుడు గది, ఆగ్నేయంలో కిచెన్ ఆబ్వియస్లీ. సో ఇది ఇంకొక హాల్ కదా. సో బ్యూటిఫుల్ బ్యూటిఫుల్, చాలా స్పేషియస్ గా కూడా ఉంది ఇక్కడ ఈ స్పేస్ అంతా కూడా. సో ఎక్కడ టీవీ అది ఏమైనా చూస్తూ ఉంటారా? టైం ఉండదు కదా అంత ఇంట్రెస్ట్. టీవీలో ఇప్పుడు చాలా మందికి అలంకార ప్రాయాలే, అంతే. ఎవరు టీవీలో లేదు నిజంగా, నాకైతే ఫస్ట్ థింగ్ అంత టైం ఉండదు. మరి ఏమన్నా ఏంటి సినిమాలు చూడాలి, ఏముండవా? సినిమాలు చూడరా? సినిమాలు అంత తక్కువ చాలా 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 తక్కువ. ఇంతకు ముందు అంటే ఎప్పుడన్నా చిన్నప్పుడు బాగా చూసేసాం, సో ఇప్పుడు ఏం లేదు. చిన్నప్పుడు వచ్చిన సినిమా కన్నా ఫస్ట్ షో అవన్నీ ఇప్పుడు లేవు అంత మూవీస్ కి వెళ్ళడం. కొంచెం ముందుకు వెళ్దాం. సో ఇక్కడంతా అంటే యాంటిక్ పీసెస్ తో పాటు ఇక్కడ వినాయకుళ్ళని కూడా చాలా చక్కగా పెట్టారు. ఇవన్నీ చాలా పాతవి యాక్చువల్లీ, వెరీ ఓల్డ్ థింగ్స్ అన్నమాట, మోర్ దెన్ 15-16 years. ఈ పెయింటింగ్ కూడా చాలా బాగుంది. ఇది హ్యాపీ డాన్సింగ్ అంటారు అనమాట. ఆ స్పేస్ లో దేవుడి గది, బయట మనం చూస్తే చక్కగా దీపాలు, మా గడపకు కూడా చక్కగా దేవుడు గడప.
అక్కడ ఉన్నా లేకపోయినా ఇక్కడ మాత్రం కంపల్సరీ మెయిన్ ఎంట్రన్స్ దేవుడు రెండు చాలా ఇంపార్టెంట్. దేవుడిని చూపించకూడదా అంజు గారు బయటకు మామూలుగా చూపించకూడదా? అంటే ఎవరు ఇంట్లో భగవంతుడు వాళ్ళకు ఉంటారు కాబట్టి కనపడకూడదా? కనపడరు కదా భగవంతుడు. ఆ స్పేస్ అంతే అలా వదిలేయాలంటే మనం అంతే. పూజ చేసిన తర్వాత క్లోజ్ చేసేస్తాం. క్లోజ్ చేసేస్తాం. జనరల్ గా పెడుతూ ఉంటాం, ఫొటోస్ పెట్టేస్తూ ఉంటారు, అట్లా చేయకూడదా? నేనైతే చేయను. మీరైతే చేయరు. రైట్ రైట్ రైట్. అక్కడేమో డైనింగ్ ఏరియా ఉంది, మీ వంటి అంతే. ఇదంతా కూడా మీరు చేయించుకున్నారా? ఇదంతా చేయించుకున్నా. చాలా బాగుంది, చాలా అందంగా ఉంది. ఇది చేయించుకున్నారా? స్పెషల్ అంతే. ఎంతకుముందు అంటే ఇక్కడ ఏదో ఒక పార్టిషన్ కావాలనిపించింది, క్లోజ్ చేసేస్తే బాగుండదు. ఎందుకంటే ఏదైనా పెద్ద పూజలు అవి చేస్తే చాలా పెద్ద హాల్ అయిపోతుంది. ఇవన్నీ తీసేస్తే చాలా మంది కూర్చోవచ్చు, చాలా మంది కూర్చోవచ్చు. అందుకని చిన్న బ్రేక్ అన్నమాట ఇటు డైనింగ్ కు ఈ సిట్టింగ్ ఏరియాకి. సో అది అలా చేయించారు. పంచగారు అక్కడ ఒక పెయింటింగ్ ఉంది కదా, దానికి ఏమైనా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పెయింటింగ్ అంటే చాలా ఇష్టం నాకు. సో ఏదైనా ఒక కంట్రీ ఎక్కడికైనా వెళ్తే అక్కడ నుంచి ఏదైనా ఒకటి తెచ్చుకోవాలి అనేసి అవి అన్ని అనమాట. ఇక్కడ ఉన్న ఇవి కూడా ఇట్స్ డిఫరెంట్ ప్లేసెస్ అనమాట. ఏ కంట్రీకి వెళ్తే ఒక ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ అక్కడ నుంచి, సో మాకు గుర్తుంటది అనమాట ఈ ప్లేస్ కి వెళ్ళాము అనేసి. అక్కడ నుంచి విల్ క్యారీ. చాలా చాలా అందంగా ఉంది మీ ఇల్లు. చాలా మాకు చూపించారు, నాకు చాలా హ్యాపీగా ఉంది అనమాట. ఇక్కడ తబలాలు కూడా ఉన్నాయి. తబలాలు ఒరిజినల్ తబలాలే, ఒరిజినల్ తబలాలేనా? కాకపోతే మాకు అంత సీన్ లేదు, అవేదో ఫిట్ చేయాలనుకుంటా. బాగుంది, చక్కగా పెట్టారు. అంటే మా చిన్నాడు పుట్టినప్పుడు ఏదో డబ్బాలు తీసుకొడుతుంటే మేము అనుకున్నాం పాప మాకు తబలాలు ఇష్టం ఏమన్నా తెచ్చిపెట్టాం. దాంతో తెచ్చిన తర్వాత ఆ మూలాగే ఉన్నాయి అవి, ఎప్పటి నుంచో అలా ఉండిపోయి అలాగే ఉన్నాయి. సో అంటే షో పీస్ అయిపోయినాయి అవి. రైట్ రైట్. సో ఇప్పుడు నేను ఇలా మిమ్మల్ని అడిగి చూపించండి అని అడగడానికి గల కారణము, ఎందుకు ఇల్లు ఖచ్చితంగా నీట్ గా పెట్టుకోవాలి, అందులో ఎటువంటి సందేహం లేదు, హైజీన్ గా ఉండాలి. దాంతో పాటు ఇలా అందంగా పెట్టుకోవటం లేకపోతే ఆర్గనైజ్డ్ గా పెట్టుకోవటం అనేది ఎంతవరకు అవసరం వంజ గారు? అంటే ఆర్గనైజ్డ్ గా ఉండడం టైం సేవింగ్ ఫస్ట్ థింగ్. అండ్ మనకంటూ ఒక డిసిప్లిన్ ఉంటది. ఓకే, మనకు ఒక డిసిప్లిన్ ఉంటది. ఇల్లు అందంగా ఉంటే వచ్చిన వాళ్ళకి కూడా ఒక పాజిటివ్ ఫీలింగ్, మనకు కూడా అంతే. ఇల్లు ఎక్కడ పడితే అక్కడ చెత్త చెదారం ఉంటే అనీజీ, అంటే ఒకలాంటి నెగిటివ్ ఫీలింగ్స్ అంటాం, నెగిటివ్ థాట్స్ అంటాం, స్ట్రెస్ అంటాం చూడగానే. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆ కార్నర్ చూస్తే నాకు బాగా పీస్ఫుల్ గా అనిపించాలన్నమాట. నేను ఎప్పుడైనా ఒకదాన్ని హాల్లో కూర్చుంటే ఏది చూసినా నాకు బాగా అనిపించాలి. మన పిల్లలకు కూడా ఏంటంటే వాళ్ళకి కూడా అలవాటు అయిపోతుంది. ఓకే మేము ఇలా ఉంటున్నాం ఇంట్లో కాబట్టి వాళ్ళు ఎక్కడ బయటికి వెళ్ళినా దే విల్ మెయింటైన్ దిస్ ఓన్లీ అనమాట. బయటకి వెళ్తే కూడా దే ఎక్స్పెక్ట్ దే డూ ద సేమ్ థింగ్ అనమాట. మేము ఎక్కడైనా టూర్స్ వెళ్ళినా, హోటల్ రూమ్స్ లోకి వెళ్ళినా దే డోంట్ మెస్ అప్ ద ప్లేస్. వాళ్ళ బట్టలు వాళ్ళు తీసేస్తారు, అన్ని నీట్ గా పెట్టారు. అవును, మనం చేస్తేనే కదా పిల్లలు మనల్ని చూసి నేర్చుకునేది. వాళ్ళు కూడా ఎక్కడ పడితే అక్కడ టీ కాఫీ తాగేసి పెట్టేయడం అసలు ఏమి చిన్నప్పటి నుంచి అంతే. బొమ్మలు ఎక్కడ అక్కడ పడేయడాలు లేదు, ఎక్కడ అక్కడ. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. సో అలా కూడా మనం చేస్తూ పిల్లలకి నేర్చుకుంటారు. ఏం చేస్తే అవి పిల్లలు. రైట్. అయితే ఇప్పుడు అందరూ వర్కింగ్, మీరు కూడా వర్కింగ్, మీరు ఆఫీస్ కి వెళ్తూ ఉంటారు, మా స్టూడియోస్ కి వస్తూ ఉంటారు, తర్వాత మీ సెషన్స్ కానీ కన్సల్టేషన్స్ అన్ని ఉన్నాయి. అయినప్పటికీ మీరు టైం తీసుకొని చేస్తున్నారు. ఎలా మనం చేసుకోవాల్సి ఉంటుంది, ఎలా టైం ఎలా మేనేజ్ చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఒపీనియన్. కొంతమంది కెరీర్ మీద ఎక్కువ ఫోకస్ ఇస్తారు, కొంతమంది ఫ్యామిలీకి ఎక్కువ ఇస్తారు. సో ఫ్యామిలీకి ఇచ్చే వాళ్ళ నేను ఫస్ట్. సో నా ఫస్ట్ ప్రయారిటీ నా ఫ్యామిలీ, నా ఇల్లు. నేను చేసే మిగతావన్నీ సెకండరీ అనమాట. అంటే వాళ్ళ కోసము ఇఫ్ ఐ హ్యావ్ టు గివ్ అప్ మై వర్క్, ఆ రోజు ఆ పనికి వెళ్ళను. ఇంకా నేను ఏది ఉన్నా మానేస్తాను. సో అండ్ అంతకంటే ఇంపార్టెంట్ గా నాకు నా ఇల్లు ఇలా ఉండాలి అని నాకు ఒక ఇది అనమాట. ఐ ఆల్వేస్ హ్యాడ్ ఎ డ్రీమ్ హౌస్ ఒకటి ఉంటది అంటారు కదా, డ్రీమ్ హౌస్ కావాలి నా ఇంట్రెస్ట్ కి తగ్గట్టు నేను ఇల్లు చేసుకోగలగాలి అంటే గనక దిస్ ఇస్ వాట్ ఇట్ ఈస్, ఇలాగే ఉండాలి నా ఇల్లు అనిపిస్తుంది. సో దీనికోసం అట్లీస్ట్ డైలీ ఒక 40 minutes ఇస్తారా ఎవ్రీ డే. అంటే ఒక రౌండ్ హెల్ప్ ఉన్నారు, వాళ్ళు క్లీనింగ్ డస్టింగ్ అవి చేసిన. బట్ ఇఫ్ కూడా చేశాడు అక్కడ చేశాడు కదా, నా బ్యాగ్ ఉంది అని అనగానే కప్పేశాడు అక్కడ. అంటే నువ్వు కూడా చేస్తావు, ఎవ్రీబడీ డస్ దట్. అలా కాకుండా కొంత సమయాన్ని తీసుకొని ఖచ్చితంగా మన ఇంటికి మన ఇల్లు మనలా, అంటే మనకు కావాల్సినట్టు. బికాస్ హౌస్ ఈస్ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ యువర్ మైండ్ అండ్ హార్ట్. అందుకని మీరు ఎలా ఉన్నారో మీ ఇల్లు అలా ఉంటది కాబట్టి అంతే. చిందరవందరగా ఉంటే మీ మైండ్ కూడా అలాగే ఉన్నది అని అనుకోవాలి. చాలా బ్యూటిఫుల్ గా మీ ఇంటిని చూపించారు మాకు. చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. నమస్తే.